the moment. ఏంటి సురేష్ గారు ఈ మధ్య వీడియోలు మీరు కాస్ట్యూమ్లు హీరోయిన్ తో డాన్సులు అన్ని మీ వల్ల వచ్చినాయి. మీతోనే స్టార్ట్ అయింది. సరే దానికి కూడా నేనే స్టార్ట్. పోన్లే ఇండస్ట్రీకి నేను ఒక సూపర్ స్టార్ ఇచ్చాను అనమాట. అయితే సూపర్. అయితే సరే, హారిక హాసిని ఈ పేరుతో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చినాయి ఇండస్ట్రీలో. సో ఎంతోమందికి అవకాశాలు వచ్చినాయి. అలాంటి మీ సిస్టర్ హారిక, అలాగే త్రివిక్రమ్ గారి మిస్సెస్ సౌజన్య గారు కలిసి చేస్తున్న సినిమా మ్యాడ్. ఎందుకు ఈ సబ్జెక్ట్ని వాళ్ళిద్దరు ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు? స్పెసిఫిక్గా రీజన్ ఏం లేదు. సౌజన్య గారు ముందు నుంచి కూడా ఉన్నారు మనకి, ధనుష్ సినిమాలో కానీ అన్నింటిలో ఉన్నారు సౌజన్య గారు. ఇది ఒక కాలేజ్ సినిమా, పిల్లల సినిమా, ఫుల్ ఫన్ సినిమా. టేక్ ఆఫ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతూనే ఉంటారు సినిమాలో. ఇట్లాంటి సినిమాలో ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. నాకు చెల్లెల పేరు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే అని దీని ద్వారా తీసుకొచ్చాం ముందుకి. టీజర్ చూస్తుంటే ఇందాక సుమ దగ్గర నుంచి చాలా మంది సిగ్గుపడ్డాం. లాస్ట్ చిన్న బిట్టు సో అది పెట్టినప్పుడు ఇది కొంచెం యూత్ని చెడగొట్టినట్టు, ఫ్యామిలీస్కి కొంచెం దూరం అవుతున్నట్టు అని అనిపించలేదు. సుమ గారు మీరు సిగ్గుపడ్డారా? నేను ఇక్కడ దూకేస్తున్నానండి, నాకు దీనితో సంబంధం లేదు. ప్లీజ్ టేక్ మీ అవే. ఆ లాస్ట్ దాంట్లో మీకేమి తేడాగా తప్పుగా అనిపించింది? యూత్ భయపడేటట్టుగా, యూత్ ని బాడీ చేసేటట్టుగా? ఏమో ఆ దర్శకుని అడుగుదాం, డైరెక్టర్ అడుగుదాం. వాటి దాంట్లో ఏమీ తప్పుగా అంటలా, మీరు దాన్ని తప్పుగా ఆలోచించారు అంతే. కొన్ని మనం చూపించక అంటే ఎందుకులే, మీ ట్రైలర్ చూస్తే టీజర్ చూస్తే ఎవరికైనా అర్థం అవుద్ది. దాని గురించి స్పెసిఫిక్గా మనం చెప్పుకోవడం ఎందుకనేది. అంటే అట్లాంటి పెట్టడం అనేది ఫ్యామిలీతో చూసే సినిమా, సిగ్గుపడాలి. ఇప్పుడు జాతిరత్నాలు క్లీన్ ఎంటర్టైన్మెంట్, మీరు ఆ సినిమాతో కంపేర్ చేశారు. సో దాని గురించి నేను నాకు వచ్చిన అడిగింది. October 6th సాయంత్రం సక్సెస్ మీట్ లో ఒక్క చిన్న డైలాగ్ అన్నా ఫ్యామిలీస్తో కలిసి చూసేటట్టుగా లేదు అంటే మీరు నన్ను ఈ ప్రశ్న అడగండి. ఒక్క చిన్న డైలాగ్ అన్న, సీన్ కూడా పక్కన పెట్టండి, ఒక చిన్న డైలాగ్ అయినా ఫ్యామిలీలతో పాటు చూసేటట్టుగా లేదు అంటే. ఇప్పుడు ఆమె 39 years old, నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకుని వచ్చా. ఇట్లా నా ఏజ్ వాళ్ళకి కానీ ఇంకా అటు ఇటు అందరికీ ఇంజనీరింగ్ కాలేజ్లో అలా లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి గుర్తు చేయడానికి తీసిన సినిమా ఇది. లాజిక్లు, కథలు, ట్విస్టులు ఏమి ఉండవు. ఆ టేక్ ఆఫ్ని నా బ్యానర్ పడినప్పటి నుంచి శుభం కాడ పడేదాకా నవ్వుతూనే ఉంటారు అంతే. ఫ్యామిలీస్తో హ్యాపీగా వీకెండ్ ఎంజాయ్ చేయాల్సిన సినిమా. సుమగారు చెప్పినట్టు బయట ఉన్న స్ట్రెస్లని మర్చిపోయి థియేటర్లోకి వెళ్తే నవ్వుకుంటూ బయటకు వస్తారు. అందుకని జాతిరత్నాలు ఎగ్జాంపుల్ తీశారు. లాజిక్లు, కథలు, ఎక్స్పెరిమెంట్లు ఏమి ఎక్స్పెక్ట్ చేసి రాకండి, నవ్వటానికి మాత్రమే థియేటర్కి రండి అని. దిల్ రాజు గారు వాళ్ళ అమ్మాయితో ఒక చిన్న బ్యానర్ దిల్ రాజు ప్రొడక్షన్ పెట్టేసి వాళ్ళ అమ్మాయితో సినిమాలు చేసి చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేయడం కోసం బలగం లాంటి సినిమాలు ఇలా ఎన్నో తీశారు కదా, వాళ్ళని చేస్తున్నారు. అట్లా మీ సిస్టర్ తోటి ప్రొడ్యూసర్ గా ఇంట్రొడ్యూస్ దిల్ రాజు గారు సంచితతో బలగం తీస్తే నేను కూడా అదే తీయటం ఎందుకండి? అదేమంటలేదు అంటే ఆ ప్యాటర్న్ లో మీ సిస్టర్ ని ప్రొడ్యూస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అడుగుతున్నా. అదేంటండి నా ఫ్యామిలీలో నెక్స్ట్ అది దాన్ని బిజినెస్ లో తీసుకొస్తాం కదా. ఓకే, తనకు ఇంట్రెస్ట్ ఉండి వచ్చారా, మీరు బలవంతం పెడితే వచ్చారా? ఈ సినిమా ఇండస్ట్రీలో కానీ పాలిటిక్స్ లో కానీ బలవంతం చేసి ఎవడన్నా వస్తాడండి? ఎవడన్నా ఇంట్రెస్ట్ తోనే కదా వస్తాడు. ఇప్పుడు ప్యాషన్ తో వచ్చాము, లేదు అంటే కూడా ఎవడు మీరు నమ్మరు, జనం నమ్మరు కదా. అవును. నితిన్ అండి, ఎప్పటి నుంచో నాని నితిన్ వస్తున్నాడు అంట ఊరించి ఉన్నది. ఆల్రెడీ 2-3 సినిమాలు జరుగుతున్నట్టున్నాయి, మీ గెతాడ్స్ తోటి జరుగుతున్నాడు కదా. అవునండి, అవును. ఈ సినిమాయే నా మొదటి సినిమాగా రిలీజ్ చేస్తే బాగుంటుందని మీకు ఎందుకు అనిపించింది? మ్యాడ్ అంటే ఫ్లోలో వెళ్ళానండి. ఇది ఫస్ట్ మూవీ అయింది అంతే. ఇది పలానా సినిమానే ఫస్ట్ కావాలి అలా ఏమీ ఎప్పుడు అనుకోలేదు. అనుకోకుండానే సినిమాలు చేయడం స్టార్ట్ చేశాను. ఈ సినిమా ఫస్ట్ సినిమా అయింది. దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు నటుడుగా మీకు ఇన్స్పిరేషన్ ఎప్పటి నుంచి మీరు నటుడు అవ్వాలని కోరిక కలిగింది? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే? నాకు చిన్నప్పటి నుంచి నటుడు అవ్వాలనే ఉందండి. ఎప్పుడైతే అక్కకి పెళ్ళి అయిందో అప్పటి నుంచి అది డబుల్, త్రిబుల్ అది పెరుగుకుంటూ పోయింది, కానీ ఎప్పుడు తగ్గలేదు. సో అందుకనే ఈరోజు ఇక్కడ ఉన్నాను మీతో మాట్లాడుతూ. ఎన్టీఆర్ గారిని ఆదర్శంగా ఏ విషయాల్లో మీరు తీసుకుని మీ నటన కొనసాగిస్తున్నారు అంటే? ఆయనలో నేర్చుకోవడానికి ఏముందండి, అన్నీ ఉన్నాయండి. నేర్చుకోవాలి అంటే తారక్ అన్నతో ఆదర్శాలు, చిన్న పిల్లోడు ఇన్స్పిరేషన్ అవ్వచ్చు కదా. ఆస్కార్ అవార్డు దాకా వెళ్ళిపోయిన అతను ఎందుకు మీరు అందుకని ఆదర్శం తీసుకోవచ్చు, ఇలా కంపేర్ చేసి అనవసరంగా ఆదర్శం తీసుకోవచ్చు. అరే ఆస్కార్ దాకా వెళ్ళిన గొప్ప నటుల్ని ఆదర్శం ఎందుకు తీసుకోకూడదు? నేర్చుకోవాలంటే రోజుకి ఒక 10 నేర్చుకోవచ్చు అండి ఆయన దగ్గర. ఏ ఆదర్శం తీసుకోవాలంటే మ్యాడ్ సినిమాకి నితిన్కి ఆస్కార్ రావాలని కోరుకుంటున్నాం మేము.
తను చెప్పనే ఉండే అసలు సుమా ఇక డామినేట్ బాగా వంశీది ఎక్కువైపోయింది, బాగా డామినేట్గా అయిపోయింది, అసలు ఏం చెప్పనివ్వట్లేదు. చెప్పమ్మా చెప్పండి. మీకు వంశీ గారే కరెక్ట్, నేనేం మాట్లాడలేదు ఇందులో. చెప్పండి. బావగారి దగ్గర నేర్చుకోవాలి అంటే ఆయన దగ్గర రోజుకు ఒక సంవత్సరం మొత్తం నేర్చుకున్నా ఇంకా ఉంటాయండి నేర్చుకోవడానికి. డాన్స్లో నెంబర్ 1, నటనలో నెంబర్ 1 ఏది ఇష్టం మీకు? ఎన్టీఆర్. రెండు అండి. ఓకే. అంటే ఒక హీరో ఇంట్రడ్యూసింగ్ అంటే మీరు ఎన్టీఆర్ ఉన్నారు, నాన్నగారు కూడా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో తెర వెనుకలు ఉన్నా కానీ సోలో అంటే మీ సినిమా ట్రైలర్స్ కానీ చూస్తుంటే ఇంకా సైడ్ మన సంతోష్, సంగీత్ శోభన్ కానీ, అతను రామ్ కానీ, మన రామ్ నితిన్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎందుకు మీరు సోలోగా ఫోకస్ అవ్వాలని, సోలోగానే ఉండాలని ఆ ఫీలింగ్ లేకుండా ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వడానికి మెయిన్ పర్టికులర్ రీజన్ ఏ పాయింట్ ఆఫ్ మెయిన్ రీజన్ కథ అండి. ఓకే. ఈ సినిమాకి కథే హీరో. సంగీత రామ అనేది కాదు, రేపు థియేటర్లో మీరు చూస్తారు, తప్పకుండా మీకు నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. సో సినిమా కథ కోసం చేశాను ఈ సినిమాని. ఇలా ముగ్గురం అయిపోతాం అలా ఎప్పుడు ఆలోచించలేదు, అంత బాగుంది కథ. ఇండస్ట్రీలో ఓ సక్సెస్ఫుల్ హీరో నితిన్ ఆల్రెడీ ఉన్నాడు. ఇప్పుడు నారి నితిన్, నెక్స్ట్ రామ్ నితిన్. సో ఇంతమంది ఉన్నప్పుడు మీరు నారి నితిన్గా ఆ పేరు అలా కంటిన్యూ ఉంచుకోవడానికి అంటే చిన్నప్పటి నుంచి పిలిచిన పేరు కదండి, అలా సడన్గా వదిలే బుద్ధి కాలేదు, అది అలానే కంటిన్యూ చేశాను. సంగీత్ శోభన్. సురేష్ కూడా చాలా మంది ఉన్నారు. సురేష్ కొండేటి లేరు కదా. అది అలాగా. ఓకే సార్. హలో సార్. హాయ్ సార్. ఎప్పుడన్నా స్టేజ్ మీద ఎక్కి మీతో క్వశ్చన్ అడిగించుకోవాలని ఎప్పటి నుంచో ఉంది సార్. అడగండి సార్, అడగండి సార్ ప్లీజ్. ఏసు అయిపోయింది. సరే, నువ్వు ఆల్రెడీ అన్నయ్యతో కలిసి కొన్ని 2-3 సినిమాలు చేసావు, అలాగే వెబ్ సిరీస్ కూడా చేసావు. సో ఫస్ట్ టైం చేయడం, ఈ సినిమాలో చేయడం, దాని గురించి